హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనాథరెడ్డి మిట్టపల్లి. ఇవాళ తారీఖు వచ్చి జూలై 21, 2021 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్టయితే మన భారతదేశంలో ఉన్నటువంటి మన ముస్లిం సోదరులందరికీ బక్రీద్ పండుగ శుభాకాంక్షలు. అలాగే కువైట్లో ఇవాళ చాలామంది పిల్లలు ఈ బక్రీద్ పండుగను అయితే చాలా ఉత్సాహంగా జరుపుకోవడం జరిగింది. జహరా ఏరియాలో అయితే కొన్ని బొమ్మలు అంటే కొన్ని జంతువుల యొక్క వేషధారణ ధరించి కొంతమంది ఉత్సాహంగా ఈ బక్రీద్ పండుగని జరుపుకోవడం జరిగింది. కువైట్లోని అబ్దల్లీ మరియు ఓఫ్రా ఏరియాలో ఇవాళ మొబైల్ వ్యాక్సిన్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళు నిన్నే చెప్పడం జరిగింది, ఆ ఏరియాలో ఎవరైతే ఉంటారో వారు ముందస్తుగా ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోండి, అలాంటి వారికి మేము తొందరగా వ్యాక్సిన్స్ అందిస్తామని చెప్పడం జరిగింది. అయితే ఇవాళ అక్కడ చాలామంది రిజిస్ట్రేషన్ చేసుకోకుండా అక్కడ రావడం జరిగింది. దానివల్ల ఎక్కువ సమయంగా తీసుకుని వ్యాక్సిన్స్ అందించడానికి ఎంత సమయం పట్టిందంటే ఇవాళ ఉన్నటువంటి ఎండను కూడా లెక్క చేయకుండా చాలామంది గంటల తరబడి లైన్లో నిలబడాల్సి వచ్చింది. సో ఈ ఎండలో అంతమంది నిలబడుతుంటే కొంతమంది అయితే కనుక బాధపడుతున్నారు, ఈ ఎండలో ఈ వ్యాక్సిన్స్ తీసుకోవడం అవసరమా అని చెప్పేసి కూడా కొంతమంది బాధపడడం జరిగింది. అంత పెద్ద లైన్ ఉందన్నమాట, అక్కడ కిలోమీటర్ల మేర లైన్ అయితే ఉండడం జరిగింది. అయితే గవర్నమెంట్ వారు మాత్రం అందరికీ వ్యాక్సిన్స్ అయితే అందించడం జరిగింది. ఎందువల్ల లేట్ అయింది అనేసి అంటే ఈ విధంగా ముందస్తుగా ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోకపోవడం వల్ల. రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళకి తొందరగా అందించారు, రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి కొద్దిగా సమయం అయితే తీసుకుంది. దీనివల్ల అందరూ సఫర్ అవ్వాల్సి వచ్చింది. అయినా సరే అందరికీ వ్యాక్సిన్స్ అయితే అందించారు. ఇంకొక విషయం ఏంటంటే ఈ మొబైల్ వ్యాక్సిన్ సెంటర్ దగ్గర ఆ చుట్టుపక్కల వాళ్ళకైతే వ్యాక్సిన్స్ అందిస్తారు. ఈ విధంగా అన్ని చోట్ల అందిస్తారంటే అన్ని చోట్ల లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు ఎక్కడైతే వీళ్ళు మొబైల్ సెంటర్ ఈ వ్యాక్సిన్ సెంటర్ని పెడతారో అక్కడ మాత్రమే అందించడానికి కుదురుతుంది. సో అక్కడ పెట్టారు కదని చెప్పేసి మీరు ఇంకొక ఏరియాలో ఉన్నప్పుడు అక్కడ వ్యాక్సిన్ సెంటర్కి వెళ్ళి నేను రిజిస్టర్ చేసుకోకపోయినా వ్యాక్సిన్ ఇస్తారు కదా అనుకుంటే అలా కుదరదు. ఎక్కడైతే వీళ్ళు ఒక స్పెషల్ మొబైల్ వ్యాక్సినేషన్ సెంటర్ని పెడతారో అక్కడ మాత్రం అందించడం జరుగుతుంది. ఒక 2 రోజుల క్రితం జహరా ఏరియాలో పెట్టడం జరిగింది. ఇవాళ ఓఫ్రా అలాగే ఈ అబ్దల్ ఏరియాలో పెట్టారు, రేపు ఇంకొక ఏరియాలో పెట్టచ్చు. ఒక నెల క్రితం అయితే కనుక ఈ పెద్ద పెద్ద మాల్స్ ఉన్నాయి కదా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా వీళ్ళు ఒక్కొక్క చోట ఒక్కొక్కసారి పెట్టడం జరుగుతుంది. అప్పుడు ఆ అవకాశాన్ని ఆ చుట్టుపక్కల వాళ్ళు అయితే ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతే తప్ప అన్ని వ్యాక్సిన్ సెంటర్ దగ్గరికి వెళ్ళి నేను రిజిస్టర్ చేసుకోలేదు అయినా నాకు వ్యాక్సిన్ ఇవ్వండి అంటే మాత్రం కుదరదు. గవర్నమెంట్ కరాఖండిగా చెప్పడం జరిగింది, ప్రతి ఒక్కరూ ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోండి, ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో వారికి మాత్రం వ్యాక్సిన్స్ అందిస్తాము అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఈ విధంగా ఎక్కడైనా సరే మొబైల్ వ్యాక్సినేషన్ పెట్టినప్పుడు మాత్రం ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకైతే కనుక వెసులుబాటు ఉంటుంది, ఓకేనా. అంతే తప్ప అందరికీ రిజిస్ట్రేషన్ లేకుండా కూడా వ్యాక్సిన్స్ ఇస్తారు అనే దాంట్లో మాత్రం అయితే నిజం లేదు. النهارده ابيض يا عم صلاح، شوف هذا اول الخط اهو 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 الدنيا مقلوبه النهارده الوفره كلها. ఫహీల్ ఏరియాలో అక్రమంగా మద్యం తయారు చేస్తున్నటువంటి కొంతమంది ఆసియా వ్యక్తుల్ని పోలీసు వాళ్ళు అదుపులో తీసుకోవడం జరిగింది. వీళ్ళు ఏం చేస్తారంటే ఒక చిన్న తరహా పరిశ్రమను తలపించేలాగా ఉంది అక్కడ. వీళ్ళు ఏర్పాటు చేసిన సెటప్ మొత్తం చూసినట్టయితే మనం కొన్ని డజన్ల కొద్ది డ్రమ్ములను ఏర్పాటు చేసి అందులో ఊట నింపి వీళ్ళు సారాయిని అయితే తయారు చేయడం జరుగుతుంది. ఈ మద్యం మొత్తాన్ని పోలీసు వాళ్ళు అయితే ప్రస్తుతానికి స్వాధీనం చేసుకున్నారు. అలాగే మద్యం తయారు చేయడానికి ఉపయోగించేటువంటి పరికరాలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా పోలీసు వాళ్ళు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే వీరందరినీ పోలీసు వాళ్ళు ప్రస్తుతానికి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగింది.
విచారణ జరిపిన తర్వాత బహుశా వీళ్ళని దేశ బహిష్కరణ కూడా చేయడానికి అవకాశాలు ఉన్నాయి. కువైట్కి ఈ మధ్య కాలంలో చాలామంది అక్రమంగా మాదక ద్రవ్యాలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే కువైట్కి సంబంధించిన పోలీసు వాళ్ళు మాత్రం ఎప్పటికప్పుడు వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది. ఇవాళ కూడా ఒక ఇద్దరు వ్యక్తులు కువైట్కి అక్రమంగా మాదక ద్రవ్యాలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అయితే బోర్డర్లో పోలీసు వాళ్ళు చెక్ చేసినప్పుడు వాళ్ళకి దొరికిపోవడం జరిగింది. వాళ్ళు ఇమ్యూనే అప్లికేషన్ గురించి మీకు అందరికీ తెలుసు కదా. కువైట్లో ఎవరైనా సరే కరోనా వ్యాక్సిన్స్ తీసుకున్నట్టయితే వారి సర్టిఫికేట్స్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇమ్యూనే అప్లికేషన్లో లాగిన్ అయ్యి దాని ద్వారా మనం ఈ సర్టిఫికేట్స్ ఏదైనా డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఒకవేళ మనం ఏదైనా PCR టెస్టులు చేయించుకున్నా దానికి సంబంధించిన రిజల్ట్స్ కూడా ఇందులో చూపించడం జరుగుతుంది. అయితే ఇప్పుడు దీంట్లో ఇంకో కొత్త అప్డేట్ కూడా రావడం జరిగింది. ఆ అప్డేట్ ఏంటంటే మనకు సంబంధించినటువంటి కరోనా సర్టిఫికేట్స్ అలాగే ఈ PCR టెస్టుల రిపోర్ట్లే కాకుండా వేరే వాళ్ళవి కూడా ఇందులో మనం యాడ్ చేయడానికి కుదురుతుందన్నమాట. అయితే అది ఎవరు యాడ్ చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చా, లేదంటే మన ఫ్యామిలీ అంటే మనం ఎవరికైతే వీసాలు ఇచ్చింటాం వాళ్ళకి మాత్రమే చేయొచ్చా, లేదంటే మన తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ మన భార్య కానీ ఇలాంటి వాళ్ళు ఉంటే వారికి మాత్రం యాడ్ చేయొచ్చా అంటే దాని గురించి నేను ఇంకా కొద్దిగా పూర్తిగా దాని గురించి అధ్యయనం చేయాల్సి ఉంది. అవన్నీ నేను చెక్ చేసిన తర్వాత నేను నెక్స్ట్ వీడియోలో మీకు నేను చెప్తాను. ప్రస్తుతానికైతే ఇంకా అప్డేట్ వచ్చింది, అది నేను ఇవాళ చూశాను. అప్డేట్ ఓపెన్ చేసి చూస్తే అక్కడ వేరే వాళ్ళ దగ్గర సివిల్ ఐడి నెంబర్ ఎంటర్ చేసి దాని ద్వారా వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్స్ కూడా ఇక్కడ యాడ్ చేయడానికి అవకాశం ఉంది. అయితే అది ఎవరెవరికి చేయొచ్చు, ఏ విధంగా చేయొచ్చు అనేది నేను నెక్స్ట్ రాబోయేటువంటి వీడియోలో నేను మీకు తెలియజేస్తాను. యూట్యూబ్ వాళ్ళు ప్రస్తుతానికి ఒక కొత్త ఫీచర్ని తీసుకురావడం జరిగింది. అదేమిటంటే సూపర్ థ్యాంక్స్ అని చెప్పేసి ఎవరైతే యూట్యూబ్ వీడియోలు క్రియేట్ చేస్తుంటారో అలాగే ఎవరైతే వీడియోలు చూస్తుంటారో వ్యూయర్స్ వీరి కోసం చెప్పేసి ఈ ఆప్షన్ తీసుకురావడం జరిగింది. అంటే ఇది ఒక కొత్త ఆప్షన్ తీసుకొచ్చారు. అయితే ఇది దీనివల్ల ఉపయోగం ఏంటి, ఎవరికి ఉపయోగం అనేటువంటిది మీకు తెలియాలంటే దీనికి ముందుగా మనం కొన్ని విషయాలు కానీ తెలుసుకున్నట్టయితే ఇది మీకు అర్థమవుతుంది. జనరల్గా మనకి యూట్యూబ్లో ఎవరైతే వీడియోస్ అప్లోడ్ చేస్తుంటారో వారికి ఈ మధ్య కాలంలో రెవెన్యూ అనేటువంటిది బాగా తగ్గించడం జరిగింది యూట్యూబ్ సంస్థ వాళ్ళు. ఓకేనా, ఉదాహరణ చెప్పాలంటే ఇంతకుముందు అయితే కనుక ఎవరైతే యూట్యూబ్లో వీడియోలు అప్లోడ్ చేస్తుంటారో వారికి యావరేజ్ పైన చూసుకుంటే ఒక నెలకి ఒక 100 రూపాయలు వస్తూ ఉండింది అని అనుకుందాం. అలాంటి వారికి ఇప్పుడు ఎంత వస్తుందో తెలుసా, ఒక 50 నుంచి 60 రూపాయలు మాత్రమే రావడం జరుగుతుంది. అంటే రెవెన్యూ అనేటువంటిది బాగా తగ్గించడం జరిగింది యూట్యూబ్ సంస్థ. సో ఇలాంటి వారికి కొద్దిగా ప్రోత్సాహం ఉండాలి అనేసి అంటే ఎవరైతే వీడియోస్ చూస్తుంటారో అలాంటి వారి ఆ క్రియేటర్స్ అంటే వీడియోలు ఎవరైతే పెడుతుంటారో వారికి మీరు హెల్ప్ చేయొచ్చు. సో అది హెల్ప్ అనుకోవచ్చు, డొనేషన్ అనుకోవచ్చు, ఒక ప్రోత్సాహం అనుకోవచ్చు, ఒక ఎంకరేజ్మెంట్ అనుకోవచ్చు, ఏదైనా సరే మీ ఇష్టం. సో వాళ్ళకి మీరు ఒక 150 రూపాయల నుంచి 3730 రూపాయల వరకు మనం వాళ్ళకి సహాయం చేయొచ్చు అనమాట. సో ఓకేనా, సహాయం అంటే మీరు డొనేషన్ ఏదైనా అనుకోవచ్చు, వాళ్ళకి మనం ఇవ్వడానికి ఉంటుంది. ఓకేనా, అది ఎందుకు దేనికోసం అనేసి అంటే మీకు సింపుల్గా ఒక విషయం చెప్తాను చూడండి. కొంతమంది వీడియోలు పెడుతుంటారు, అందులో మ్యాటర్ బాగుంటుంది, కంటెంట్ బాగుంటుంది, వాళ్ళు చాలా కష్టపడి వీడియోలు చేస్తుంటారు, అయినా దానికి వ్యూయర్స్ ఉండరు, అలాగే చూసే వాళ్ళ సంఖ్య తక్కువ ఉంటుంది, అలాగే దానికి ఆదాయం కూడా చాలా తక్కువగా ఉంటుంది, సబ్స్క్రైబర్లు కూడా తక్కువ ఉంటారు. అలాగే కొంతమంది వీడియోలు పెడుతుంటారు, అందులో ఏ మ్యాటర్ ఉండదు కానీ దానికి సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉంటారు, వ్యూయర్స్ కూడా ఎక్కువ ఉంటారు. సో పనికిరాని మ్యాటర్ని అయితే ఎక్కువ మంది చూస్తున్నారు, పనికొచ్చే మ్యాటర్ని చాలామంది తక్కువ చూస్తున్నారు. అయితే ఈ పనికొచ్చే మ్యాటర్ని తక్కువ మంది ఎవరైతే చూస్తున్నారో ఆ తక్కువ మందికి ఆ కంటెంట్ నచ్చుంటుంది కాబట్టి చూస్తున్నారు. దాంట్లో ఉన్న డెప్త్ వాళ్ళకి తెలుసు కాబట్టి, అంటే దానివల్ల ఉపయోగం ఏంటనేది వాళ్ళకి తెలుసు కాబట్టి చూస్తున్నారు. సో ఇలాంటి వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఈ ఛానల్ని వీళ్ళు ప్రోత్సహించవచ్చు అనమాట. సో ఈ ఛానల్ వాళ్ళకి ఇదిగోండి నా తరపున మీకు నేను ఇంత హెల్ప్ చేస్తాను, లేదంటే ఇంత డొనేషన్ ఇస్తున్నాను, లేదంటే మీకు ఇంకొద్ది ఎంకరేజ్మెంట్ కోసం చెప్పేసి నేను ఇంత ఇస్తున్నాను అని చెప్పేసి వీళ్ళు ఇవ్వడం కోసం అని చెప్పేసి ఈ సూపర్ థ్యాంక్స్ అని చెప్పేసి ఈ ఆప్షన్ అయితే కనుక తీసుకురావడం జరిగింది. సో దీనివల్ల ఏమవుతుంటే ఎంత కష్టపడి ఈ వీడియోలు పెడుతుంటారో వారికి ఇంకొద్దిగా ఉత్సాహం వచ్చి వాళ్ళు ఇంకొన్ని మంచి వీడియోలు చేయడానికి అవకాశం కుదురుతుంది అనమాట. సో దీనికోసం అని చెప్పేసి ఈ ఆప్షన్ వీళ్ళు తీసుకోవడం జరిగింది. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే వేరే వాళ్ళ ఛానల్ ఏది మనకు వద్దు, మన ఛానల్ గురించి మనం చెప్పుకుందాం. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటే ఇప్పుడు ఈ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో ఇది మనం స్టార్ట్ చేసి ఒక 2 సంవత్సరాలు అవుతుంది. సో ఇప్పటి వరకు మనకు 2 సబ్స్క్రైబర్లు అయితే కనుక సుమారుగా 84,000 చిల్లర ఉన్నారు. ఓకేనా, ఇదే విధంగా మనతో పాటు స్టార్ట్ చేసిన కొన్ని ఛానల్ ఇండియాలో కనుక చూసుకున్నట్టయితే వాళ్ళు ఒక 5 లక్షలు, 6 లక్షలు, 7 లక్షలు, 10 లక్షల మంది సబ్స్క్రైబర్లు కూడా ఉన్నారు. అయితే ఇక్కడ మనం ఒక విషయం ఆలోచించాలి, వాళ్ళు పెట్టేటువంటి కంటెంట్ ఏంటంటే అక్కడ అందరూ చూడడానికి అవకాశం ఉంటుంది. తెలుగు వాళ్ళందరూ ఆంధ్రాలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, అన్ని చోట్ల చూడడానికి అవకాశం ఉంటుంది. అయితే మనం పెట్టేటువంటి కంటెంట్ ఏంటంటే కువైట్కి సంబంధించిన కంటెంట్. సో మంది ఎవరు చూస్తారు, కువైట్కి సంబంధించిన వాళ్ళు మాత్రమే చూస్తారు. అంటే కువైట్కి ఎవరికైతే అవసరం ఉంటుందో, కువైట్కి ఎవరైతే రావాలనుకుంటున్నారో, లేదంటే కువైట్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటున్నారో ఆల్రెడీ అలాంటి వాళ్ళు అందులో మన తెలుగు వాళ్ళు మాత్రమే చూడడం జరుగుతుంది. అందులో కూడా కొంతమంది ఏం చేస్తారు, సబ్స్క్రైబ్ చేసుకుంటారు, కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోరు. సబ్స్క్రైబ్ చేసుకొని చూసే వాళ్ళు కొంతమంది ఉంటారు, సబ్స్క్రైబ్ చేసుకోకుండా జస్ట్ చూసి వదిలేసే వాళ్ళు ఉంటారు. సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తుంటారో వాళ్ళకి ఎప్పటికప్పుడు వీడియోలు వస్తుంటే వాళ్ళు రెగ్యులర్గా చూస్తారు. వాళ్ళు చూడడం వల్ల కొద్దిగా యాడ్స్ వస్తుంటాయి. ఆ యాడ్స్ వల్ల ఎవరైతే వీడియోలు పెడతారో అంటే నాలాంటి వాళ్ళకి కూడా కొద్దిగా రెవెన్యూ అనేటువంటిది రావడం జరుగుతుంది. అయితే ఈ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటారు చూడండి, వారి వల్ల ఏమవుతుందంటే
వాళ్ళకి రెగ్యులర్గా వీడియోలు వాళ్ళకి నోటిఫికేషన్ అనేది రాదు, దానివల్ల రెగ్యులర్గా వీడియోలు చూడలేరు, దానివల్ల వీళ్ళకి రెవెన్యూ అనేటువంటి కూడా తగ్గిపోతుంది. ఓకేనా. ఇప్పుడు ఆ విధంగా మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు నేను ఒక రోజుకి మీకు ఉదాహరణ చెప్పాలనుకుంటే, నేను సాయంత్రం డ్యూటీ నుండి వచ్చిన తర్వాత 5 గంటలకు కూర్చుంటే మళ్ళీ నేను 10:30కి లేస్తాను. వీడియో అంతా అప్లోడ్ చేసి అన్నీ ఓకే చేసుకొని చేసేటప్పటికి నాకు 10:30 అవుతుంది. మళ్ళీ నేను భోజనం చేసిన తర్వాత మళ్ళీ మెసేజ్లు కానీ రిప్లై ఇవ్వడానికి కూర్చుంటే నైట్ 1 గంట అవుతుంది. 1 గంటకు పడుకొని మళ్ళీ నేను తెల్లవారుతో 5:30, 6కి లేసి మళ్ళీ మెసేజ్లకు రిప్లై ఇచ్చి మళ్ళీ నేను డ్యూటీకి వెళ్ళి డ్యూటీ నుంచి సాయంత్రం రాగానే మళ్ళీ ఈ వీడియో అనమాట. సో ఈ విధంగా రెగ్యులర్ అయిపోతుంది. సో నేను ఒక రోజుకి ఒక 4 నుంచి 5 గంటలు మాత్రమే రెస్ట్ తీసుకోవడం జరుగుతుంది. ఇంత కష్టపడి మనం వీడియోలు పెడుతున్నా సరే మనకున్నటువంటి సబ్స్క్రైబర్లు ఎంతమంది? 84,000 మంది. ఓకేనా. సో జనరల్గా అయితే మనకి 1,00,000 పైన కనుక సబ్స్క్రైబర్ ఉన్నారనుకోండి, యావరేజ్ పైన మనకి ఏదో ఎంతో కొంత మనకి ఇంత కష్టపడుతున్న దానికి ఒక ఫలితం అనేటువంటిది ఉంటుంది. సో ఇప్పుడు మనం ఇంత కష్టపడుతున్నా సరే దానికి తగ్గటువంటి ఫలితం అయితే కనుక మనకు అందట్లేదు. ఓకేనా. సో నాలాగా కష్టపడే వాళ్ళు ఇంకా చాలామంది కోకోళ్ళలో ఉన్నారు యూట్యూబ్లో. నాకన్నా ఇంకా మంచి మంచి కంటెంట్లు పెట్టే వాళ్ళు కూడా ఉండొచ్చు. ఓకేనా. సో అలాంటి వారందరినీ ప్రోత్సహించడం కోసం అని చెప్పేసి యూట్యూబ్ వాళ్ళు ఈ సూపర్ థ్యాంక్స్ అనేటువంటి ఆప్షన్ అయితే తీసుకోవడం జరిగింది. సో మీలో కూడా ఎవరైనా సరే, అలాంటి వారికైనా సరే, అంటే నాకనే కాదు ఏ యూట్యూబ్ ఛానల్ వాళ్ళకైనా సరే, మీరు ఎవరికైనా సరే ఓకే ఈ ఛానల్ బాగుంది, ఈ ఛానల్లో కంటెంట్ బాగుంది, సో వీళ్ళకి మనం హెల్ప్ చేయాలనుకుంటున్నాం అని అనుకుంటే ఈ సూపర్ థ్యాంక్స్ అనేటువంటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మీకు తోచినంత మీరు వాళ్ళకి డొనేషన్ అయితే కనుక ఇవ్వచ్చు. ఓకేనా. సో ఇది కంపల్సరీ అనే కాదు, ఎవరికైతే నచ్చుతుందో, ఎవరైతే ఇవ్వాలనుకుంటున్నారో వారికి మాత్రమే అనమాట ఈ ఆప్షన్. ఇంతకుముందు జాయిన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉండేది. అంటే ఆ యూట్యూబ్ ఛానల్కి మీరు సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్టయితే నెలకి ఒక $129 నుంచి మీరు ఎన్ని డాలర్లు అయినా సరే వాళ్ళకి డొనేషన్ అనేది చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే నెలలో ఇంత డబ్బులు కట్టేసి సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు దాంతోపాటుగా ఈ కొత్త ఆప్షన్ తీసుకొచ్చారు, సూపర్ థ్యాంక్స్. సో దీనివల్ల మనం సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మీకు నచ్చినప్పుడు మీకు నచ్చినంత వీళ్ళకి డొనేషన్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఆ ఛానల్ కూడా కొద్దిగా సపోర్ట్ అనేటువంటిది ఉంటుంది. వాళ్ళు ఫ్యూచర్లో ఇంకొన్ని మంచి వీడియోలు చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. సో దీన్ని అయితే వీళ్ళు డొనేషన్ చేసిన తర్వాత వాళ్ళకి ఎలా తెలుస్తుంది అనేసి అంటే, ఎవరైతే డొనేషన్ చేస్తారో చేసిన వెంటనే కామెంట్స్ రూపంలో వాళ్ళ పేరు, వాళ్ళు ఎంత అమౌంట్ డొనేట్ చేశారు ఆ డీటెయిల్స్ కూడా కింద కామెంట్స్లో వచ్చేస్తాయి. సో దానివల్ల చేసినట్టు వాళ్ళ పేరు అవి కూడా కింద డీటెయిల్స్గా వస్తాయి. సో అది కూడా అందరికీ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో నేను చేశాను కదా, నా పేరు అలాగే నేను ఎంత అమౌంట్ చేసినా అదేం రావట్లేదు అని అనుకోవాల్సిన అవసరం లేదు. మీరు చేసిన వెంటనే అక్కడ కింద కామెంట్స్ రూపంలో అది వచ్చేస్తుంది. అయితే ఈ యూట్యూబ్ ఛానల్ వారు ఇప్పుడు ప్రస్తుతానికి ఒక 68 దేశాలను అయితే ఈ విధంగా సెలెక్ట్ చేయడం జరిగింది. బహుశా అందులో ఇండియా కూడా ఉండొచ్చు. అయితే వీళ్ళు ఇంకా అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు. తొందరలోనే ఈ ఫ్యూచర్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఈ ఫ్యూచర్ కనుక వచ్చినట్టయితే మీరు చూస్తున్నటువంటి యూట్యూబ్ ఛానల్లో మీరు ఏ ఛానల్కైనా సరే మీరు సపోర్ట్ చేయాలనుకుంటే ఈ సూపర్ థ్యాంక్స్ ద్వారా మీరు వాళ్ళకి సపోర్ట్ చేయొచ్చు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టయితే ఒక కువైటీ దినార్ వచ్చి మన భారతదేశం రూపీస్లో $245.70 ఉంది. అంటే సుమారుగా $246 ఉంది. అదే మనం బంగారం విషయానికి వచ్చినట్టయితే కువైట్లో ఉన్న మాలియాలో ఉన్నటువంటి సూకల్వతియాలో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు అందించినటువంటి సమాచారం మేరకు 1 గ్రాము బంగారం వచ్చి 22 క్యారెట్ల బంగారం అయితే 17 దినార్లుగా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం అయితే 17 దినార్ల 588 పిల్స్గా ఉంది. ఇప్పుడు మనం ఈ కరోనా వ్యాధికి సంబంధించినటువంటి అప్డేట్స్ చూద్దాం. ముందుగా మనం కువైట్ విషయానికి వచ్చినట్టయితే కువైట్కి సంబంధించిన ఆరోగ్య శాఖ వాళ్ళు ఇవాళ రిపోర్ట్ ఇంకా విడుదల చేయలేదు. ఇవాళ రిపోర్ట్ రాగానే నేను యూట్యూబ్లోని కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను, అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. అదే మనం నిన్నటి విషయానికి వచ్చినట్టయితే నిన్న కువైట్ మొత్తం మీద 1043 కొత్త కరోనా కేసులు నమోదు జరిగింది. అలాగే 1317 మంది కరోనా నుంచి కోలుకోవడం జరిగింది. అలాగే దేశవ్యాప్తంగా సుమారు ఒక 9 మంది ఈ కరోనా కారణంగా చనిపోవడం జరిగింది. సో మొత్తం మీద అంటే కువైట్లో నిన్న చాలా తక్కువ స్థాయిలో కరోనా కేసులు నమోదు, అలాగే మరణాలు కూడా తక్కువగా నమోదు అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. అదే మన భారతదేశం విషయానికి వచ్చినట్టయితే ముందుగా మనం నిన్నటి విషయానికి వచ్చినట్టయితే కనుక నిన్న మన భారతదేశంలో మళ్ళీ కొద్దిగా కరోనా కేసుల సంఖ్య పెరిగాయని చెప్పుకోవాలి. మొన్న చాలా వరకు తగ్గడం జరిగింది. నిన్న మళ్ళీ మన భారతదేశంలో 42,128 కొత్త కరోనా కేసులు నమోదే, 36,876 మంది కరోనా నుంచి కోలుకోవడం జరిగింది. అలాగే దేశవ్యాప్తంగా 3,998 మంది కరోనా కారణంగా చనిపోవడం జరిగింది. అయితే ఈ 3,998 మంది మహారాష్ట్రలో ఒకేసారి రిపోర్ట్ అప్డేట్ చేయడం వల్ల, అంటే ఈ మరణాల సంఖ్య అనేది పెండింగ్లో ఉన్నటువంటి అప్డేట్ చేయడం వల్ల ఆ సంఖ్య రావడం జరిగింది. అదే మనం ఇవాళ విషయానికి వచ్చినట్టయితే ఇవాళ ఇప్పటి వరకు మనకు అందినటువంటి సమాచారం మేరకు 40,898 కొత్త కరోనా కేసులు నమోదే, 38,020 మంది ఈ కరోనా నుంచి కోలుకోవడం జరిగింది. ఒక 503 మంది ఈ కరోనా కారణంగా చనిపోవడం జరిగింది. ఇంకా మన భారతదేశంలో 4,03,600 మంది ఈ కరోనా వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు మన భారతదేశంలో 41,54,72,455 మందికి ఈ కరోనా టీకాలు అయితే అందించడం జరిగింది. మహారాష్ట్రలో గడిచిన 24 గంటల్లో 8,159 కొత్త కరోనా కేసులు నమోదే, కేరళలో 17,481, కర్ణాటకలో 1,639, తమిళనాడులో 1,891 కేసులు చొప్పున నమోదు జరిగింది. సో మన భారతదేశంలో
ఎక్కువగా కేసులు నమోదైనటువంటి రాష్ట్రాలు ఏమైనా ఉన్నాయనుకుంటే కేరళ, మహారాష్ట్ర ఉన్నాయి. దాని తర్వాత మిగతా రాష్ట్రాలు ఉన్నాయి. అదే మన తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 2527 కొత్త కరోనా కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 19,46,749 చేరుకుంది. ఇందులో 23,939 మంది వ్యాధికి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండగా ఇవాళ సుమారుగా 2,412 మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 19,09,613 చేరుకుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల సుమారుగా ఒక 19 మంది కరోనా కారణంగా చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య 13,197 చేరుకుంది. అదే మనం ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల నమోదైన కేసులు మనం జిల్లాల వారీగా చూసుకున్నట్టయితే తూర్పుగోదావరి జిల్లాలో 515 కేసులు నమోదై, చిత్తూరులో 318, పశ్చిమ గోదావరిలో 288, గుంటూరులో 182, అనంతపురంలో 69, విశాఖపట్నంలో 133, నెల్లూరులో 206, ప్రకాశంలో 303, కర్నూలులో 61, శ్రీకాకుళంలో 49, కడపలో 111, కృష్ణాలో 249, అలాగే విజయనగరంలో 43 కేసులు చొప్పున నమోదు జరిగింది. అదే మనం తెలంగాణ విషయానికి వచ్చినట్టయితే తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 691 కొత్త కరోనా కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 6,38,721 చేరుకుంది. ఇందులో 9,908 మంది వ్యాధికి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటుండగా ఇవాళ సుమారుగా 565 మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 6,25,042 చేరుకుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో సుమారుగా ఒక 5గురు ఈ కరోనా కారణంగా చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య 3,771 చేరుకుంది. అదే మనం ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్టయితే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు సుమారుగా 19,24,00,000 కేసులు నమోదు కాగా అందులో 17,51,00,000 మంది ఈ వ్యాధి నుంచి ఇప్పటివరకు కోలుకోవడం జరిగింది. అలాగే సుమారుగా 41,37,000 మంది ఇతనికి కరోనా కారణంగా ఇప్పటివరకు చనిపోవడం జరిగింది. అదే మనం నిన్నటి విషయానికి వచ్చినట్టయితే నిన్న ప్రపంచం మొత్తం మీద సుమారుగా 5,11,000 కేసులు నమోదు కాగా అందులో అమెరికాలో 44,200 కేసులు నమోదై, మన భారతదేశంలో 42,000 కేసులు నమోదై, బ్రెజిల్లో 27,000, రష్యాలో 23,000, ఫ్రాన్స్లో 18,000, యూకేలో 46,000, అర్జెంటీనాలో 15,000, కొలంబియాలో 12,000, స్పెయిన్లో 27,000, అలాగే ఇండోనేషియాలో 38,300 కేసులు మరియు ఇరాన్లో 27,400 కేసులు చొప్పున నమోదు జరిగింది. సో ప్రపంచం మొత్తం మీద చాలా దేశాల్లో మళ్ళీ కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ రావడం జరుగుతోంది. సో WHO అయితే కనుక ముందుగానే హెచ్చరించడం జరిగింది. ఈ థర్డ్ వేవ్ వచ్చేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా సరే అన్ని దేశాలు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్టయితే ఈ కేసుల సంఖ్య ఇంకా పెరగకుండా తగ్గడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఈ జాబ్ వేకెన్సీ గురించి వెయిట్ చేస్తుంటారు. వారి కోసం చెప్పేసి నేను కొంత సమాచారం అయితే అందించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, నేను ఎక్కడైనా వేకెన్సీ ఉంటే దానికి సంబంధించిన సమాచారం మాత్రమే అందించగలను. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీరే కాల్ చేసి కనుక్కున్నప్పుడు ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే నేను ఇచ్చిన నెంబర్కి మీరు ఎవరికైనా ₹1 డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు ఎవరికైనా సరే డబ్బులు పే చేసి ఆ జాబ్కి వెళ్ళినట్టయితే దానికి ఈ ఛానల్కి ఎలాంటి సంబంధం ఉండదు. అలాగే నేను చెప్పేటువంటి ఈ వేకెన్సీలన్నీ ఎవరైతే కువైట్లో ఆల్రెడీ ఉంటారో వారికి మాత్రమే, ఇండియా నుండి వచ్చి చేసుకున్న వాళ్ళకైతే కనుక కాదు. ఇది ఆల్రెడీ కువైట్లో ఉండేటువంటి వాళ్ళకి అనమాట. ఓకేనా? ఇవాళ కూడా మనకి కొంతమంది సబ్స్క్రైబర్ మెసేజ్ పెట్టడం జరిగింది. అందులో ఒక సబ్స్క్రైబర్ మనకి జహ్రా ఏరియా నుంచి మెసేజ్ పెట్టారు. ఒక మతంలో పనిచేయడానికి 2 డ్రైవర్లు కావాలని చెప్తున్నారు. అంటే ఒక రెస్టారెంట్లో పనిచేయడానికి 2 డ్రైవర్లు కావాలంట. 254 జీతము, అలాగే కమిషన్ కూడా ఉంటుందని చెప్తున్నారు. 12 గంటల డ్యూటీ ఉంటుందంట. దీనికి సంబంధించిన పూర్తాల కోసం అయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తాలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కంపెనీలో పనిచేయడానికి 2 మగ వర్కర్లు కావాలని చెప్తున్నారు. ఒకరు వచ్చి డ్రైవర్ కమ్ సేల్స్ మ్యాన్గా పనిచేయడానికి ఒకరు కావాలంట. ఇంకొకరు వచ్చి స్టోర్ కీపర్గా పనిచేయడానికి కావాలని చెప్తున్నారు. మంచి జీతాలు ఉంటాయంట. దీనికి సంబంధించిన పూర్తాల కోసం అయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తాలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కోయిట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు. అకామా మార్చుకొని సుమారుగా 160 దినాల వరకు జీతం ఇస్తామని చెప్తున్నారు. తనాదులు కూడా కావాలంటే ఇలా డబ్బులు కడతారంట. దీనికి సంబంధించిన పూర్తాల కోసం అయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తాలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కోయిట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి వంట కోసం అని చెప్పేసి ఒక వర్కర్ కావాలని చెప్తున్నారు. మంచి జీతం ఉంటుందంట. దీనికి సంబంధించిన పూర్తాల కోసం అయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తాలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి కాల్దియా ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కోయిట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి వంట కోసం అని చెప్పేసి ఒక మనిషి కావాలని చెప్తున్నారు. మంచి జీతం ఉంటుందంటే, అలాగే చాలా మంచి ఇల్లు అని చెప్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తాల కోసం అయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తాలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి జహ్రా ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కోయిట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి క్లీనింగ్ కోసం అని చెప్పేసి ఒక వర్కర్, అలాగే వంట కోసం అని చెప్పేసి ఇంకొక వర్కర్ కావాలని చెప్తున్నారు. చాలా మంచి జీతం ఉంటుందంట. దీనికి సంబంధించిన పూర్తాల కోసం అయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తాలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కోయిట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి పిల్లలను చూసుకుంటూ క్లీన్ చేసుకోవడానికి ఒక వర్కర్ కావాలని చెప్తున్నారు. చాలా చిన్న ఫ్యామిలీ అంట. జీతం కూడా సుమారుగా 230 నుంచి 240 దినాల వరకు ఉంటుందని చెప్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తాల కోసం అయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తాలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక ఫుడ్ ట్రక్లో పనిచేయడానికి ఒక యామెల్ కావాలని చెప్తున్నారు. అంటే ఒక వర్కర్ కావాలంట. అంటే హెల్పర్గా పనిచేయడానికి ఒకరు కావాలని చెప్తున్నారు. మగ మనిషి కావాలంట.
మంచి జీతం ఉంటుందని చెప్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తాల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ వచ్చి కువైటీ అతను కాల్ చేసి పూర్తాలు కనుక్కొనే వెళ్ళగలరు. ఇవాళ మన సబ్స్క్రైబర్స్ యొక్క కొంతమంది పిల్లలు పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది. అందులో బుడితి అనిల్ కుమార్ ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది. సయ్యద్ రిజ్వాన్ ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది. చరణ్ తేజ ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది. వీరితో పాటుగా వై మహేశ్వరి ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది. వీరందరికీ నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటుంటే వారందరూ కూడా నా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఓకే ఫ్రెండ్స్, ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. అయితే కనుక రేపు రాత్రి 9 గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్తో కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.